హాయ్ అండి. ఈరోజు పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఒక కప్పులోకి వేయించుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోనే హోల్ గరం మసాలాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆనియన్ మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పుదీనా మంచిగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఇందులో చెమ్మంత పోయేంత వరకు రైస్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ పాతవి బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా చెమ్మగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు రైస్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులను వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే గుమగుమలాడే పుదీనా రైస్ అయితే రెడీ.